దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనము మాట్లాడుకుంటూ వస్తున్నట్టుగా ఈరోజు మనం ధ్యానించబోయే పత్రిక యోహాను గారు రాసిన 3వ పత్రిక. ఆత్మ నడిపింపు కోసం ప్రార్థిద్దాం. అలాగే ఈ పత్రిక ద్వారా మనము దేవునికి బహు దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదమునకు, నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రం ప్రభా. నాయన, ఈ పత్రికలో ఉన్న సారాంశం ప్రభా మేము గ్రహించి వాక్యానుసారంగా నడిచే కృపను, అట్టి భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. మిమ్మల్ని సంతోషపెట్టే, మిమ్మల్ని మహిమపరిచే జీవితాలు మాకు దయచేయమని, తద్వారా మీ ఆశీస్సులను, మీ మహిమను, నీ సంతోషాన్ని అనుభవించే కృప, అట్టి భాగ్యము మా అందరికీ దయచేయమని నాయన, నీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని ప్రభా మేము మీ వలె నడవడానికి సహాయం దయచేయమని, మెట్టుకు ప్రభా ఈ పత్రికలో ఉన్న సారాంశాన్ని నేను గ్రహించి మీకు దగ్గరగా రావడానికి, వాక్యాన్ని క్రియల్లో పెట్టడానికి సహాయం దయచేయమని యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తుడైన యోహాను గారు రాసిన 3వ పత్రిక. మనము యోహాను గారు రాసిన పత్రికలను ధ్యానించాం. నూతన నిబంధనలో ఉన్న పత్రికల్లో ఎక్కువ పత్రికలు రాసింది ఎవరు అంటే అపోస్తుడైన పౌలు. ఆయన తర్వాత ఆయన తర్వాత పత్రికలు ఎక్కువగా రాసింది ఎవరు అంటే అపోస్తుడైన యోహాను గారే. ఆయన తర్వాత ఎక్కువ పత్రికలు రాసింది. మనము యోహాను గారి గురించి కొన్ని విషయాలు, ఆయన జీవిత చరిత్ర మాట్లాడుకున్నప్పుడు ఆయన గురించి ఎక్కువగా మనం మాట్లాడుకున్నాం. అంటే ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడు, ఎవరి కుమారుడు, యేసుక్రీస్తు పరిచర్యలో ఏ విధంగా వాడబడ్డాడు అని చెప్పి ఈ విషయాలన్నీ మనము మాట్లాడుకున్నాం. యోహాను పత్రిక అయిన యోహాను గారు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రికకి ఉన్న ఈ మొదటి పత్రికకి, 2వ పత్రికకి ఈ రెండు ఒకటి అనుకుంటే, ఒక ఉద్దేశం అనుకుంటే, 3వ పత్రిక మరొక ఉద్దేశంతో రాయబడిన పత్రికగా మనం చూస్తాం. అది ఏంటి అంటే, మొదటి 2 పత్రికలు ఆ రోజున్న సంఘంలో సత్యము నుంచి కొందరు తొలుగుతున్న వేళ వారిని సరిచేయటానికి, వారిని క్రీస్తు మార్గంలోకి నడిపించడానికి, అబద్ధ బోధలు విషయంలో కావచ్చు, అక్కడ వచ్చే సమస్యలను బట్టి కావచ్చు, వారిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ రాసిన పత్రికలుగా యోహాను గారు రాసిన మొదటి పత్రికను, 2వ పత్రికను మనము చూడొచ్చు. కానీ యోహాను గారు రాసిన 3వ పత్రిక ఏంటంటే, అక్కడ ఒకళ్ళో ఇద్దరు ముగ్గురో సత్యము నుంచి తొలగిపోతున్న వారి గురించి రాయబడిన పత్రికలుగా అవి మనం చూసాము. కానీ ఈ పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రిక, ఈ సత్యము నుంచి సంఘం మొత్తం తొలగిపోతుంది. కారణము అక్కడ ఉన్న ఒక వ్యక్తి వల్ల మొత్తం సంఘం అంతా కూడా డిస్టర్బ్ అయిపోయి, సంఘం మొత్తం కూడా సత్యము నుంచి వేరైపోయి, సత్యాన్ని గ్రహించకుండా, సత్య వాక్యాన్ని వారు విశ్వసించలేక, వాడు ఆటంకపడుతూ వారిని సత్యం నుంచి వేరు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కనుక వాడిని బట్టి హెచ్చరిస్తూ, మీరు వాడిలాగా మీరు ఉండకూడదు, సత్యం మొత్తం, సంఘం మొత్తం సత్యం నుంచి తొలగిపోతున్న వేళ రాసిన పత్రికే యోహాను గారు రాసిన 3వ పత్రిక. అద్భుతమైన పత్రిక. ఈ పత్రికను మనం సింప్లిఫైస్ చేసి చెప్పాలంటే, ఇద్దరు వ్యక్తుల్ని అప్రిషియేట్ చేస్తూ, వారు సత్యములో నడుస్తున్న విధానాన్ని బట్టి అపోస్తుడైన యోహాను వారికి అప్రిషియేషన్ చేస్తూ, వారిని అభినందిస్తూ, అలాగే అదే సమయంలో ఒక వ్యక్తి చేస్తున్న దుర్మార్గపు పనులు బట్టి, దియోత్రెఫే అనే వాడిని బట్టి ఆ సంఘానికి హెచ్చరిక చేస్తూ, ఇలాంటి వారి విషయంలో, ఇతని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, వానికి ఆతిథ్యం ఇవ్వద్దు, వానితో సహవాసం చేయొద్దు, వాని క్రియలు మీరు నేర్చుకోవద్దు అని చెప్తూ
రాసిన పత్రికగా మనకు అనిపిస్తుంది. అంటే ఇద్దరికి అప్రిషియేషన్ చేస్తూ, ఇద్దరిని మెచ్చుకుంటూ, ఒకరిని గద్దిస్తూ రాసిన పత్రికే ఈ యోహాన్ గారు రాసిన 3వ పత్రిక. అద్భుతమైన పత్రిక అండి. మనం రండి యోహాన్ గారు రాసిన 3వ పత్రికకి వెళ్ళిపోదాం. పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయకు శుభమని చెప్పి వ్రాయునది. పెద్దనైనా నేను. సుమారు ఈ పత్రిక రాయటానికి ఈ సుమారు ఈ పత్రిక రాసే సమయానికి యోహాన్ గారి వయసు ఎంత ఉంటుంది అంటే, బైబిల్ పండితులు చెప్పే దాని ప్రకారం 96, 97, 98 ఈ మధ్య ఇంత వయసు ఆయనకు ఉంటుంది. అంటే 96 నుంచి 98 మధ్య ఈయన వయసు ఉంది. అంటే బహువృద్ధుడు. యోహాన్ గారు అప్పటికే బహువృద్ధుడు. ఎక్కడి నుంచి రాస్తున్నారు అంటే ఎఫెస్ నుంచి ఈ పత్రికను రాస్తున్నారు. ఎవరి చేత ఇచ్చి ఈ పత్రికను పంపిస్తున్నారు అంటే, ఎవరి చేత ఇచ్చి ఈ పత్రిక దేమేత్రితో ఈ పత్రికను ఇచ్చి పంపిస్తూ, ఇది గాయకి అందుచేయి అని చెప్పి తన పత్రికను దేమేత్రికి చేతికి ఇచ్చి గాయకి నువ్వు అందజేయాలని చెప్పి అక్కడి నుంచి పంపిస్తున్నట్లుగా మనము చూస్తాము. ఎప్పుడు రాసి ఉండొచ్చు అంటే క్రీస్తు శకము 96 నుంచి 96, 97, 98 ఈ మధ్యకాలంలోనే ఈ పత్రికను రాసినట్లుగా మనము చూడొచ్చు. పెద్దనైనా నేను. యోహాన్ గారు పెద్ద అంటే, అవును, ఏ విధంగా పెద్ద అంటే వయసు రీత్యా ఆయన పెద్ద. అలాగే యెరూషలేము సంఘంలో ఆయన పెద్ద. యెరూషలేము సంఘానికి మూలస్తంభం. దాన్ని బట్టి ఏమంటాడంటే, పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయకు. ఎవరు ఇంతకీ గాయి ఎవరు అంటే, ఆ రోజుల్లో ఉన్న సహజమైన పేరు, అన్యులకి సహజంగా ఉండే పేరు గాయి. రోమా చక్రవర్తుల్లో కూడా గాయి అనే చక్రవర్తి ఉన్నారు. రోమా చక్రవర్తుల్లో కూడా గాయి అనే పేరు కలిగిన చక్రవర్తి ఉన్నారు. ఆ రోజుల్లో సహజంగా అన్యులు పెట్టుకునే పేరు గాయి అని మనకి తెలుస్తుంది. రండి చూద్దాము. గాయి అనే వారు మనకి ఎక్కడెక్కడ కనిపిస్తారు అంటే, మాసిదోనియాలో ఒక గాయి కనిపిస్తాడు మనకి. రండి అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం. పట్టణము అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 29వ వచనం. పట్టణము బహు గలిబిలిగా ఉండెను, మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియ వారైన గాయియును అరిస్తార్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. వీళ్ళు ఎవరంటే, మాసిదోనియా వాడైన గాయియు. అంటే మాసిదోనియా, ఈ గాయి ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే, మాసిదోనియా ప్రాంతానికి చెందినవాడిగా. ఆ రోజు మనం చూస్తాం కదా, ఎఫెస్సులో జరిగిన సంఘటన. ఒక కంసాలి దేమేత్రి అనే ఒక కంసాలి పౌలు మీద తిరుగుబాటు చేసి పౌలును బహు హింసకు గురి చేస్తున్న వేళ పౌలు గారు కనిపించిన సమయంలో ఈ గాయని అరిస్తార్కుని తీసుకెళ్ళిపోయి సభ ఎద్దుకి ఈడ్చుకుపోతారు. ఈ విషయం మనం చూస్తాం కదండి. అలాగే అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒక గాయ కనిపిస్తాడు. ఇతను ఏ ప్రాంతానికి చెందినవాడంటే, త్రోఫిము 4వ వచనము. పూరు కుమారుడును బెరయా
పట్టణస్థుడినైన సోపత్రును, తెస్సలోనికలో అరిస్తార్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయియు. ఈ గాయి దెర్బే అంటే గలతీ ప్రాంతానికి సంబంధించిన వాడిగా మనము ఈ గాయిని మనం చూస్తాం. అంటే గలతీ ప్రాంతాలకు సంబంధించిన వాడిగా. ముందు మనం చూసిన గాయి ఏమో మాసిదోనియా ప్రాంతానికి చెందినవాడిగా మనం చూస్తున్నాం. అలాగే మనము రోమీలు రాసిన పత్రికలో కూడా ఒక గాయి ఉంటాడు. రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 23వ వచనంలో ఒక గాయి మనకి అక్కడ కనిపిస్తాడు. ఆ గాయి ఈ గాయే, అనగా అపోస్తుడైన యోహాను గారు ఎవరికైతే రాసి పంపిస్తున్నారో ఆ గాయి ఈ రోమా పత్రిక 16వ అధ్యాయం 23లో ఉన్న గాయే ఆ గాయి అని చెప్పి అంటారు. కారణం ఏంటంటే 22వ వచనం, ఈ పత్రిక రాసిన తిర్తియు అను నేను ప్రభునందు మీకు వందనములు చెప్తున్నాము. నాకును యావత్ సంగమునకు ఆతిథ్యమిచ్చు గాయి మీకు వందనములు చెప్పుచున్నాడు. అంటే గాయి ఆతిథ్యమిచ్చే వ్యక్తి అండి, సత్యములో నడిచే వ్యక్తి అండి. ఇంకొక గాయి మనకి కనిపిస్తారు. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనకు మరొక గాయి అంటే మనకు కనిపిస్తారు. క్రిస్పునకును 15వ అధ్యాయం 15వ వచనం 1వ అధ్యాయము 15వ వచనంలో క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు. ఈ గాయి కొరింథీలో పౌలు చేత బాప్తిసం పొందినవాడిగా మనం చూస్తున్నాం. అయితే ఈ గాయి యోహాను సువార్తలో ఉన్న గాయి ఎవరు అంటే రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఉన్న ఈ గాయి. ఎందుకనంటే నాకును యావత్ సంఘమునకు ఆతిథ్యమిచ్చు గాయకున్న స్పెషాలిటీ ఏంటి అంటే సంఘంలో ఉన్న సంఘానికి సంఘ బిడ్డలకి ఆతిథ్యం ఇచ్చేవాడుగా, సత్యములో నడిచేవాడుగా, మనకు ఎస్పెషల్లీ సత్యాన్ని ప్రేమించేవాడుగా మనకు అనిపిస్తుంది. రండి, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రియుడా, కొందరంట సత్యం నుంచి తొలగిపోతున్నారంట, కానీ కొందరంట సత్యంలో నిలిచి ఉన్నారంట. ఆ కొందరిలో గాయి ఉన్నాడు. ఆ గాయి ఉన్నందుకు, సత్యములో గాయి నిలిచి ఉన్నందుకు, సత్యంలో గాయి జీవిస్తున్నందుకు బహుగా సంతోషపడుతున్నాడండి యోహాను గారు. ఒక కాపరి తన కాసే మందలో ఉన్న గొర్రెలు కాపరి మాటను, క్రీస్తు మాటను ప్రకటించే కాపరి యొక్క మాటను వింటే ఆ కాపరికి ఎంత సంతోషం. కాకుండా ఆ కాపరికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, లేదా ఆ కాపరిని వ్యంగ్యంగా ఆయన చెప్పే బోధనను ఏమాత్రం పట్టించుకోకుండా వ్యతిరేకంగా ఉంటే ఆ కాపరికి సంతోషం ఉంటుందంటారా? కానీ ఏంటంట, నీవు సత్యమును అనుసరించి సత్యములో నడుచుకున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నీ గురించి సాక్ష్యం వచ్చింది నాయన, నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావో సహోదరులు వచ్చి నీకు నాకు కూడా సాక్ష్యం ఉండాలి. మన సాక్ష్యము సంఘంలోనే కాదండి, సంఘానికి బయట కూడా మనకు తెలిసిన వారు క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి, క్రైస్తవుడు అంటే, క్రైస్తవురాలంటే, క్రైస్తవి సహోదరి అంటే ఇలా ఉండాలండి. ఆ మాట తీరులో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు. అలాగే
నడకలో కావచ్చు, పడకలో కావచ్చు, క్రీస్తుని చూపిస్తుందండి ఆవిడ. క్రీస్తు బిడ్డండి, క్రీస్తుని అనుసరిస్తుందండి. ఆవిడ మాట్లాడితే చక్కగా వినాలనిపిస్తుందండి. ఆవిడ మాట్లాడితే చక్కగా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఉంటుందండి. చక్కగా ఆవిడ ముఖవచ్చస్సులో చక్కని ప్రశాంతత కనిపిస్తుందండి. ఇది క్రైస్తవులు బిడ్డలుగా మనము ఇతరులు మన గురించి అనుకునవలసిన అభిప్రాయాలు ఇలా ఉండాలి. అదే అభిప్రాయాన్ని యాహాను గారు గాయి విషయంలో వ్యక్తపరుస్తున్నారు. ఏంటంటే, సాక్ష్యం వచ్చింది, నేను విన్నాను నీ గురించి సాక్ష్యము, నేను ఎక్కడో ఎఫెస్లో ఉన్నాను, నువ్వెక్కడో పలానా చోట ఉన్నావు, కానీ నీ గురించిన సాక్ష్యము సహోదరులు నా దగ్గరికి తెచ్చినప్పుడు నేను ఎంతగానో సంతోషించానయ్యా, ఎంతగానో నేను అసలు అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. అభినందనలు, నాకు ఆనందం పట్టట్లేదు నాయన. నువ్వు సత్యములో నిలిచి సత్యాన్ని ప్రకటిస్తూ సత్యములో నడుస్తున్న విధానాన్ని బట్టి నేను అప్రిషియేషన్ చేస్తున్నాను. నేను నాకు సంతోషం కలుగుతుంది అని చెప్తున్నాడు. గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నా పిల్లలు అంటే గాయి ఎవరు అంటే యాహాను గారు కన్నా కుమారుడు. ఆత్మీయంగా దేవుని వాక్యం ద్వారా కన్నా కుమారుడే ఈ గాయి. నా పిల్లలు సత్యమును అనుసరించి, సత్యము అనగా ఏంటి అని చెప్పి పిలాతు యేసుక్రీస్తుని అడుగుతాడు కదండి. సత్యం అంటే ఏంటి? నేనే సత్యం అంటాడు ఆయన. నేనే సత్యము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికీ చనిపోడు. చనిపోయినా నేను వాడిని లేపుతా. మనము ఏదో రోజు చనిపోతాం, అది కన్ఫర్మ్. చనిపోయిన తర్వాత మన అసలు జీవితం, అసలైన సిసలైన జీవితం ప్రారంభమవుద్ది. అది నిత్య జీవితమా నిత్య నరకమా అనేది ఈ భూమి మీద ఉండగానే మనము దాన్ని గ్రహించాలి, దాన్ని డిసైడ్ చేసుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంది. యేసుక్రీస్తు నీకోసం నా కోసం అంతా చేసి పెట్టాడు. ఆయన్ని విశ్వసించడం ద్వారానే, ఆయన్ని నమ్మటం ద్వారానే. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. పాపుల్ని రక్షించడానికి మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ఏముంటుంది? పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం దేవుడు తన కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు. అంటే దేవుడు మన కోసం ఒక ప్రణాళికలా కలిగి ఉన్నాడు. జగత్తుకు మునిపే మనం చేసే అపరాధం ఆయనకి తెలుసు కనుక ఆ అపరాధాన్ని క్రీస్తులో కొట్టివేయడానికి ఆయన్ని ఈ భూమి మీదకి పంపించాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసము, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారు రక్షించబడతారు. మనం చేయాల్సింది ఆయన ప్రభు అని ఒప్పుకొని బాప్తిసం తీసుకొని ఆయన మార్గంలో నడవాలి. ఇది బైబిల్ చెప్తున్న సారాంశం. చెవిగలవాడు వినుగాక అని చెప్పి బైబిల్లో ఉంటుంది. అంటే దేవుడు చెప్తున్న మాటను లేదా ఆయన ప్రవక్తల ద్వారా లేదా ఒక సేవకుని ద్వారా, ఒక సేవకురాండ్రుల ద్వారా ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రచురించబడుతుందో, బోధించబడుతుందో నువ్వు విని దాన్ని గ్రహించి దానికి వెంటనే నువ్వు రెస్పాండ్ అయ్యి అంగీకరిస్తే అద్భుతంగా ఉంటుంది. దేవుడు తన శిష్యుల్ని పిలిచాడు. ఇదే యాహాను గారిని యాకోబు ఆ రోజు వలలు శుభ్రం చేసుకుంటున్నారు. తండ్రి అయిన జబదయి దూరంలో ఉండి తన వలలను శుభ్రం చేసుకుంటూ జీతగాండ్రులు వాళ్ళ దగ్గర ఉన్నారు. వారు సుఖ సౌఖ్యాలతోనే ఉన్నారు, చక్కని వ్యాపారం. యేసు రండి, యేసు పిలిచెను, రండి అని చెప్పగానే అవన్నీ కూడా విడిచిపెట్టి యేసును వెంబడించారు. యేసును వెంబడించారు. అవన్నిటినీ విడిచిపెట్టేశారండి. దోణెల్ని విడిచిపెట్టారు, తండ్రిని విడిచిపెట్టాడు, తమను తామును ఉపేక్షించుకున్నారు, కాదనుకున్నారు. క్రీస్తుని వెంబడించారు, క్రీస్తుని ఫాలో అయిపోయారండి. ఎంత దాకా అంటే చివరి దాకా సమస్తము క్రీస్తు కోసం వదిలేశారండి. అటువంటి వాడే చెప్తున్నాడు. గాయ గురించి ఏం చెప్తున్నాడంటే, నీ యందు నాకు సంతోషం, నీ యందు నాకు ఆనందం కలుగుతుంది, నీకు మంచి సాక్ష్యం నేను విన్నందుకు నీ గురించి
సామెత గ్రంథంలో కూడా చెప్తాడు కదా, సామెతలు సొలొమోను గారు కూడా చెప్తారు కదా, సుగంధ ద్రవ్యం కంటే మంచి పేరు మిన్న. సుగంధ ద్రవ్యం కంటే మంచి క్షమించు సుగంధ ద్రవ్యం కంటే మంచి పేరు మిన్న అని చెప్పి అంటాడు కదా సొలొమోను, రాజైన సొలొమోను. ఎంత ఇదే సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం బహుగా సంతోషించి తిని నాకు ఎక్కువైన సంతోషం లేదు. మీరు చక్కగా అంటే ఒక కాపరికి తన బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు సత్యంలో క్రీస్తులో నడుస్తున్నారు, వారు చక్కగా ఎదుగుతున్నారు, క్రీస్తులో ఆత్మీయంగా బలంగా ఉన్నారు అంటే ఒక కాపరికి దానికి మించిన సంతోషము, దానికి మించిన మరొక ఆనందము ఉండదు అని చెప్పి యాహాను గారు చెప్తున్నారు. ఈ గాయి ఎలాంటి వాడు, ఈ క్యారెక్టర్ ఎటువంటిది అంటే ఆ గాయి క్రీస్తులో నడిచేవాడు, క్రీస్తుతో నడిచేవాడు, ఆతిథ్యం ఇచ్చేవాడు. పరదేశులకు బయట నుంచి వచ్చే మిషనరీస్కి తను చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని గౌరవించి, ఈ మిషనరీస్ ఎవరంటే వారికి ఉన్న స్వదేశాన్ని వదిలిపెట్టుకుంటారు, వారికి ఉన్న ధనాన్ని, స్థిర ఆస్తులన్నిటినీ విడిచిపెట్టేసి తమ్మును తాము కాదనుకొని క్రీస్తు కోసం అనేక దేశాల నుంచి అనేక ప్రాంతాలకు వలస వెళ్తూ క్రీస్తును బోధించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కారణము అలాంటి వారు దేవుని పనిలో ఉన్న వారికి నిత్యమైన నివాసం ఈ భూమి మీద లేదని వారు గ్రహించుకొని వారు పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అలాంటి వారిని నువ్వు ఏం చేస్తున్నావు గాయి అంటే వారికి ఆతిథ్యం ఇస్తున్నావు. వారి మనసులను, వారి ప్రాణాత్మ శరీరములను నువ్వు ఇచ్చే ఆతిథ్యం వల్ల వారు తెప్పరిల్లి మరీ సువార్తలో పరుగులు పెట్టే విధంగా నువ్వు చేస్తున్నావు. గాయి నువ్వు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చేవాడివయ్యా అని చెప్పి గాయిని ఎప్రిషియేట్ చేస్తున్నాడు. ఎప్రిషియేట్ చేస్తూ రాస్తున్న పత్రికగా మనకి ఇది కనిపిస్తుంది. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు పరదేశులే కానీ సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా అంటే నీ చుట్టూ మన సహోదరులకి చేసినట్టుగా, మన దగ్గర వారికి ఎంత ప్రేమతో వారికి మనం వడ్డిస్తామండి, ఎంత ప్రేమగా వారిని చూసుకుంటామండి, ఎంత ప్రేమగా వారిని చేర్చుకుంటామండి. చక్కగా గదిలోకి తీసుకువెళ్ళి చక్కగా బెడ్స్ అరేంజ్ చేసి చక్కగా పడుకోండి, చక్కగా తిన్నారా, చక్కగా అన్ని విషయాల్లో వారిని ఆతిథ్యము, చక్కని ఎలా అంటే మంచి ఆతిథ్యం. వారు తిన్నారా, వారు వారు అన్ని విషయాల్లో వారికి ప్రాణాత్మను తెప్పలే విధంగా గాయి వారిని చూసుకుంటున్న విధానాన్ని బట్టి యాహాను గారు ఎంతగానో సంతోషపడుతున్నాడు ఆయన అని చెప్తూ, నువ్వు ఎలా చేస్తున్నావు అంటే ఇదంతా ఒక విశ్వాసి ఏ విధంగా ఉండాలి, ఒక విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు